మాది బొమ్మనపల్లి గ్రామం, చిగురుమాడి మండలం, కరీంనగర్ జిల్లా. నా పేరు రాజయ్య. మాకు మనిషి 90,000 ఉన్నది బ్యాంకుల. మాకు రుణమాఫీ కాలేదు. 2 కొడుకులకు 2 ఎకరాలు 10 ఏళ్ళ పంచిచ్చి వాళ్ళు మనిషి ఒక్క 80,000 తీసుకున్నారు. ముగ్గురి కలిసి రేషన్ కార్డు ఒక్కటైన శాత మా 80,000, 90,000, 70,000 ఏ కొడుకుది కూడా మాఫీ కాలేదు. మాకు 2 లక్షల మీద ఉన్నది రేషన్ కార్డు ఒక్కటే అని మాకు మాఫీ చేయలేదు. మాకు పోయినసారి రైతు బంధు కూడా పడలేదు. మాకు న్యాయం ఏంది? మేము చేసిన అన్యాయం ఏంది? మాకు ఎందుకు వేయద్దు? మాకు వేయాలి కదా. అది కథ. మా బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు. పోయినసారి మేము ఎత్తుకున్నది 90,000 మాకైతే రైతు బంధువు పడలేదు. మాకు న్యాయం కావాలి, మాకు రుణమాఫీ కావాలి. అయితేనే మేము ఓట్లు వేస్తాం. ఇప్పుడు ఓట్లు వేయడానికి ముందుకు వస్తారు. మేము వేసేటి వేయాలి కానీ మాకు న్యాయం వద్దా? అది మాది బొమ్మనపల్లి గ్రామం, చిగురుమాడి మండలం, కరీంనగర్ జిల్లా. నా పేరు రాజయ్య. మాకు మనిషి 90,000 ఉన్నది బ్యాంకుల. మాకు రుణమాఫీ కాలేదు. 2 కొడుకులకు 2 ఎకరాలు 10 ఏళ్ళ పంచిచ్చి వాళ్ళు మనిషి ఒక్క 80,000 తీసుకున్నారు. ముగ్గురి కలిసి రేషన్ కార్డు ఒక్కటైన శాత మా 80,000, 90,000, 70,000 ఏ కొడుకుది కూడా మాఫీ కాలేదు. మాకు 2 లక్షల మీద ఉన్నది రేషన్ కార్డు ఒక్కటే అని మాకు మాఫీ చేయలేదు. మాకు పోయినసారి రైతు బంధు కూడా పడలేదు. మాకు న్యాయం ఏంది? మేము చేసిన అన్యాయం ఏంది? మాకు ఎందుకు వేయద్దు? మాకు వేయాలి కదా. అది కథ. మా బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు. పోయినసారి మేము ఎత్తుకున్నది 90,000 మాకైతే రైతు బంధువు పడలేదు. మాకు న్యాయం కావాలి, మాకు రుణమాఫీ కావాలి. అయితేనే మేము ఓట్లు వేస్తాం. ఇప్పుడు ఓట్లు వేయడానికి ముందుకు వస్తారు. మేము వేసేటి వేయాలి కానీ మాకు న్యాయం వద్దా? అది రుణమాఫీ మాకు వేసే మంద మాకు 90,000 మాకు వేస్తేనే మేము ముందుకు వచ్చి నిలబడి చేస్తాం పని. మాకు కేసీఆర్ ఉండగా అందరికీ రైతు బంధు పడ్డది, రుణమాఫీ అయింది. మాకు అనుకూలమైనట్టు చేసిండు. మీరు అనుకూలమైనట్టు చేస్తారంటే మీకు వేసినాం నమ్మి వేస్తే మమ్మల్ని మోసం చేసిండ్రు. మాకు అన్యాయం జరిగింది. మాకు న్యాయం జరగాలి. పైన ఉన్నదని అంటే ఒక కొడుకు మొత్తం ఎవరి భూమి వాళ్ళకే ఉన్నది. రేషన్ కార్డు మాత్రం ఒక్కటి ₹1,00,000 కట్టి ఒక్కల మొత్తం మితితో సహా కట్టి 40 రోజులు ఉంచినాం బ్యాంకులో. మితి తగులుతున్నాయి, వాళ్ళు వేస్తలేరని చెప్పి మళ్ళీ పోయి ఆ డబ్బులు తెచ్చుకున్నాం. పడతలేవు చూసి 2 నెలలు చూసి మళ్ళీ ఆ డబ్బులు తెచ్చుకున్నాం.